గుండె సమస్యలతో చాలా మంది చనిపోతున్నారు సార్. గుండె సంబంధిత వ్యాధులు రావడానికి, సమస్యలు రావడానికి ముఖ్య కారణం ఏంటి? ప్రపంచంలో అత్యధిక మరణాలు ఎందువల్ల సంభవిస్తున్నాయి అనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెయిన్ రీజన్స్ ఏంటి సార్ అసలు హార్ట్ అటాక్ కి గురి కావడానికి? ఫ్యాక్టర్స్ ఎందువల్ల వస్తుంది అనేది ఫ్యాక్టర్స్. అసలు మెకానిజం ఏంది అంటే మన గుండె తీసుకుంటే అది మనం ఏదైనా స్ట్రెస్ కు గురి అయినా కానివ్వండి, మన బాడీలో ఏదైనా చేంజెస్ జరిగినప్పుడు ఈ బ్లాక్ అనేది అరే వాళ్ళలో స్మోకింగ్ చేస్తారు, వాళ్ళకి ఏం లేదు, నాకే వచ్చిందంటే ఒక్కొక్కరు బాడీ ఒక విధంగా రెస్పాండ్ అవుతుంది. ఆ జెనెటిక్ ఛాతీలో నొప్పి వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పారు సార్. మరి అలా వచ్చే ముందు అలాగే బాడీ పార్ట్స్ లో మిగతా బాడీ పార్ట్స్ లో ఏమైనా రియాక్షన్ తెలుస్తుందా సార్, అంటే సిమ్టమ్స్ లాగా? సో ఆ పెయిన్ అనేది చాలా మంది ఊపిరి పీల్చుకోవడం డిఫికల్ట్ గా ఫీల్ అవుతారు. రెండోది మన బాడీ మీద ఏదో ఒక మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు. మరి సార్ని అసలు కార్డియాలజిస్ట్ అంటేనే అర్థమైపోతుంది, మరి గుండెకు సంబంధించి మనం అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు గుండె సమస్యలతో చాలా మంది చనిపోతున్నారు సార్. అంటే మెయిన్గా వినిపించేది ఏంటి అని అంటే హార్ట్ అటాక్. సో అసలు గుండె సంబంధిత వ్యాధులు రావడానికి, సమస్యలు రావడానికి ముఖ్య కారణం ఏంటి సార్? ఓకే, గుడ్ అండి. యాక్చువల్లీ అందరికీ ఈ పాయింట్ అంటే మెజారిటీ ఆఫ్ ద ప్రపంచంలో అత్యధిక మరణాలు ఎందువల్ల సంభవిస్తున్నాయి అనేది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ని కొంచెం కాపాడుకోనే వాళ్ళు కూడా అవుతారు. సో మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వచ్చేసి కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటాం. సో కార్డియోవాస్కులర్ అంటే రెండు కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా మేజర్గా వచ్చేది ఈ వాస్కులర్ అంటాం. అంటే మన బాడీలో బ్లడ్ వెజల్స్ అనేది ఉంటాయి. సో మెయిన్ మన హార్ట్ నుంచి మెయిన్ వెజల్ అయోటా ఉంటుంది, అక్కడి నుంచి మన బాడీ మొత్తం బ్లడ్ వెజల్స్ వెళ్తాయి, అంటే బ్లడ్ సప్లై చేస్తారు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు ఆక్సిజన్ అందాలి. ప్రతి సెల్ మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి ఆక్సిజన్ అందాలి. సో ఈ వెజల్స్లో టూ టైప్స్, ఆర్టీరియల్ సిస్టమ్, వీనస్ సిస్టమ్ అంటాం. మేజర్ ప్రాబ్లం మనకి ఆర్టరీస్, ఎందుకంటే దే ఆర్ ప్రెషర్ మాడ్యులేటెడ్, అంటే ఆ పంపింగ్ ప్రెషర్ కానీ ఇవంతా తీసుకొని ఇట్ హ్యాస్ టు సప్లై, అంటే దానికి వెళ్ళి గుడ్ మెటీరియల్ అంటే ఆక్సిజన్, న్యూట్రియంట్స్ ఇవంతా కూడా ఆర్టరీస్ ద్వారా వెళ్తాయి అన్ని ఆర్గాన్స్కి. సో ఈ వాస్కులర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడి నుంచి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎట్లా వెళ్తామో అలా రోడ్ సిస్టమ్ ఎలా నెట్వర్క్ ఉంటుందో మన బాడీలో ఆ నెట్వర్కే ఆర్టీరియల్ సిస్టమ్. సో ఎవ్రీ ప్లేస్కి మన బాడీలో ఉండే న్యూట్రియంట్స్ హార్ట్ నుంచి ఏదైతే సప్లై చేస్తుందో పవర్ హౌస్ అక్కడి నుంచి వెళ్ళాలి. సో ఈ వాస్కులర్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే మనకి హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వస్తుంది. ఓకే సార్. మెజారిటీ ఆఫ్ ద డెత్స్ ప్రపంచంలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అఫెక్ట్ అయ్యేదే ఈ రెండింటి వల్ల, హార్ట్ అటాక్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్. అందుకే దీన్ని కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటాం. కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఆర్ ద మెయిన్ కాజ్ ఆఫ్ డెత్ వరల్డ్ వైడ్ అంటాం. ఆల్మోస్ట్ 200 మిలియన్ చనిపోతున్నారు వరల్డ్ వైడ్. సో ఎవ్రీ 11 సెకండ్స్కి 1 కార్డియోవాస్కులర్ డెత్ జరుగుతుంది. సో దట్ మచ్ ఇంపార్టెంట్ ఈ హార్ట్ అటాక్ అనేది. సో మరి ఎందుకు దీనికి ఇంత సిగ్నిఫికెన్స్ ఇస్తున్నాము? సరే, మరణాలు సంభవిస్తున్నాయి, మరి ఎందుకు సిగ్నిఫికెన్స్ అంటే ఇట్ ఈస్ ప్రివెంటబుల్. కరెక్ట్ టైంలో తీసుకుంటే ట్రీట్మెంట్ దొరికితే యువర్ లైఫ్ స్పాన్ విల్ బి ప్రొలాంగ్డ్, యూ కెన్ లివ్ నార్మల్ లైఫ్ స్పాన్. సో ఇది ఇంపార్టెన్స్, ఎందుకంటే విత్ ఇన్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ అనేది చాలా డైనమిక్ అనమాట. అంటే విత్ ఇన్ సెకండ్స్ మన బ్లడ్ ప్రెషర్ కానీ హార్ట్ రేట్ కానీ పైకి వెళ్ళిపోవడం తగ్గిపోవడం సెకండ్స్లో జరిగిపోతుంది. సో మనం అటువంటి డైనమిక్ ఉన్నదాన్ని ట్రీట్ చేసుకోవాలంటే విత్ ఇన్ సెకండ్స్లో ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్స్ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అదే మనకి ఏముందిలే అని డిలే చేసినామంటే ప్రాణం ఉండదు అనమాట. సో అందుకు ఈ హార్ట్ అటాక్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనే దాంట్లో గుండె జబ్బులలో కూడా మేజర్ 85% హార్ట్ అటాక్ వల్లే. ఓకే సార్. అందుకే దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం మనం. ఓకే సార్. మెయిన్ రీజన్స్ ఏంటి సార్ అసలు హార్ట్ అటాక్కి గురి కావడానికి? సో ఇప్పుడు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? స్ట్రెస్ అయి ఉండొచ్చు. అది ఫ్యాక్టర్స్ ఎందువల్ల వస్తుంది అనేది ఫ్యాక్టర్స్. అసలు మెకానిజం ఏంది అంటే మన గుండె తీసుకుంటే హార్ట్లో కొన్ని భాగాలు ఉంటాయి. మెయిన్ హార్ట్కి ఏంటి? మజిల్, అంటే పంపింగ్ జరగాలంటే మన యొక్క హార్ట్ మజిల్ కండరం అనేది ముడుచుకొని తెచ్చుకోవాలి. సో అది ముడుచుకొని తెచ్చుకోవాలి అంటే దాంట్లో ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది. మనకి స్విచ్ చేస్తే లైట్ ఎలా వెలుగుతుందో
ఈ ఒక ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ అనేది ఉంటుంది మన గుండెలో. అది దాని ద్వారా ఇంపల్స్ ఆ కరెంట్ పాస్ అయినప్పుడు హార్ట్ అనేది ముడుచుకుంటుంది. ఓకే, ఇది 2 సిస్టమ్స్ అంటే 2 భాగాలు ఈయన్నే. నెక్స్ట్ ఏంటి, అసలుకి ఈ సిస్టమ్ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టము పనిచేయాలన్నా, హార్ట్ మజిల్ పంపు రావాలన్నా దానికి న్యూట్రియంట్స్ అందాలి. అది బ్లడ్ ద్వారా అందుతుంది. మరి హార్టే బ్లడ్ సప్లై చేస్తే హార్ట్కి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన మేజర్ బ్లడ్ వెజల్ అయోర్టా అనేది ఉంటుంది, అక్కడి నుంచి బ్లడ్ వెజల్స్ అనేది ఉంటాయి మనకి. అది గుండె మీద ఉపరితలం మీద గుండె పైన ఉంటాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 1 ఉంటుంది. సో మన హార్ట్ ఇవన్నీ ఒక కోఆర్డినేటెడ్ సిస్టంలో అంటే ఒక అండర్స్టాండింగ్తో జరుగుతాయి. ఆ బ్లడ్ సప్లై వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ వచ్చి హార్ట్ మజిల్ పంపింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఈ గుండె మీద ఉన్న రక్తనాళాలలో అంటే ఆర్టరీస్, కొరనరీ ఆర్టరీస్ అంటాం మనం దానిని, ఆ రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయి బ్లాక్ ఏర్పడుతుందో అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. ఇది మెయిన్ రీజన్ హార్ట్ అటాక్ రావడానికి కారణం. ఇది మెయిన్ రీజన్. దీన్ని చాలామంది మన కామన్ లాంగ్వేజ్ అంటే పబ్లిక్ లాంగ్వేజ్లో హార్ట్ బ్లాక్ అని వాడతారు. హార్ట్ బ్లాక్ వచ్చింది కాబట్టి స్టంట్ వేసినారు అనేది వాడతారు. అది కామన్ లాంగ్వేజ్. కానీ హార్ట్ బ్లాక్ అనేది మనం సైంటిఫికల్లీ మన బుక్స్ వైజ్ చూస్తే హార్ట్ బ్లాక్ అనేది మనం ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్, ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టంలో వచ్చిందాన్ని హార్ట్ బ్లాక్ అంటాం. ఓకే, సో దీని హార్ట్ బ్లాక్ అనం, హార్ట్ వెజల్ బ్లాక్ అంటాం. హార్ట్ వాల్వ్ బ్లాక్ అని ఇంకోటి ఉంది. ఇట్లా హార్ట్ బ్లాక్ అని కామన్ పీపుల్ పబ్లిక్ లాంగ్వేజ్లో మాట్లాడేదానికి కూడా 3 రకాలు ఉన్నాయి. ఒకటి మన వైరింగ్ ఎలక్ట్రికల్ సిస్టమ్, కరెంట్ పాస్ అయ్యే సిస్టంలో బ్లాక్ని హార్ట్ బ్లాక్ అంటాం. అది కామన్గా వాడేది. దాన్ని ఏవి బ్లాక్ అని ఇట్లా డిఫరెంట్ వర్డ్స్ వాడతాం. కానీ హార్ట్ బ్లాక్ అంటే మన కరెంట్ సిస్టంలో వచ్చేదాన్ని హార్ట్ బ్లాక్ అంటాం. మరి హార్ట్ అటాక్ని గుండె కొరనరీ బ్లడ్ వెజల్ బ్లాక్స్ ఆర్ హార్ట్ బ్లడ్ వెజల్ బ్లాక్ అంటాం. ఇది 2వ బ్లాక్. 3వది హార్ట్ వాల్వ్ బ్లాక్స్ అంటాం. అంటే మన గుండెలో 4 గదులు ఉంటాయి, పైన 2 గదులు, కింద 2 గదులు. ఈ 2 గదుల మధ్యలో డోర్స్ లాగా ముడుచుకొని తెరుచుకుంటూ ఉంటాయి. పంపింగ్ అయినప్పుడల్లా ఈ ముడుచుకొని తెరుచుకుంటూ ఉంటాయి. అని హార్ట్ వాల్వ్స్ అంటాం. అవి 4 ఉంటాయి. పై గది కింద గది మధ్యలో లెఫ్ట్ రైట్ ఒక వాల్వ్. కింద గది నుంచి మన ఊపిరితిత్తులకి సప్లై చేసేది ఒక వెజల్ ఉంటుంది, పల్మనరీ ఆర్టరీ అంటాం, రైట్ సైడ్ నుంచి సప్లై అవుతుంది. అలాగనే లెఫ్ట్ సైడ్ కింద గది నుంచి మన బాడీ మొత్తం బ్లడ్ సప్లై అయ్యేది అయోర్టా అంటాం. ఆ రెండింటి మధ్యలో కూడా 2 వాల్వ్స్ ఉంటాయి. ఇట్లా టోటల్ 4 వాల్వ్స్ ఉంటాయి. సో ఇవి దీంట్లో సరిగా ముడుచుకోలేదనుకోండి, అంటే సరిగా ఓపెన్ అవ్వకుంటే దాన్ని స్టీనోసిస్ నారోయింగ్ అంటాం. దాన్ని హార్ట్ వాల్వ్ బ్లాక్ అంటాం. అంటే కామన్గా జనాలు వాడే భాష హార్ట్ బ్లాక్ని 3 రకాలు ఉంటాయి టెక్నికల్ లాంగ్వేజ్లో చూస్తే. బట్ అందరూ కూడా హార్ట్ బ్లాక్ అంటే బ్లడ్ వెజల్ బ్లాక్ అనే అనుకుంటారు. సో ఇవి డిఫరెన్సెస్ అన్నమాట. సో ఈ బ్లడ్ వెజల్ బ్లాక్ వచ్చినప్పుడు మనకు హార్ట్ అటాక్ వస్తుంది. మరి ఈ హార్ట్ అటాక్ అనేది సడన్గానే వస్తుందా? చాలా మందిలో క్వశ్చన్ ఉంటుంది సార్. ఉంటుంది. 2 రకాలు, దీంట్లో కూడా 2-3 రకాలు ఉంటాయి. దాన్ని గ్రాస్గా చూస్తే మనం 2 విధాలుగా డివైడ్ చేస్తాం. సడన్గా రావడము, నిదానంగా అది మూసుకుపోవడం. నిదానంగా మూసుకుపోతూ ఉంటాయి. ఈ సడన్గా వచ్చేదే అందరి ప్రాణాలని తీసేది. మెజారిటీ సడన్గా వచ్చే బ్లాక్సే అందరి ప్రాణాలు తీస్తాయి. మరి ఈ సడన్గా వచ్చే బ్లాక్ ఒకేసారి 100% నేరో అయిపోతుందా కొవ్వుతో అంటే కాదు. ఓకే, మరి ఎలా సార్ అది? మనలో మన గుండె రక్తనాళాలలో 10% ఉన్నా, 20% ఉన్నా, 30% కొలెస్ట్రాల్ పేరుకుపోయినా సడన్గా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకు? ఈ ఏదైతే కొవ్వు మన బ్లడ్ వెజల్స్లో గుండె రక్తనాళాలలో పేరుకుపోయి ఉంటుందో అది మనం ఏదైనా స్ట్రెస్కు గురైనా కానివ్వండి, మన బాడీలో ఏదైనా చేంజెస్ జరిగినప్పుడు ఈ బ్లాక్ అనేది రప్చర్ అవుతుంది, లేదా సమ్ ఎరోషన్ అంటాం, కోసుకుపోవడం. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే అది బ్లడ్కి ఎక్స్పోజ్ అవుతుంది. రక్తంకి ఎక్స్పోజ్ అయినప్పుడు మన ప్లేట్లెట్స్, కోయాగులేషన్ ఫ్యాక్టర్, బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. అవన్నీ వచ్చి సడన్గా ఇక్కడ చేరిపోతాయి. చేరిపోయినప్పుడు ఒక ముద్దలాగా తయారైపోతుంది. బ్లడ్ ముద్దలాగా తయారైనప్పుడు కింద బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. అంటే టోటల్ ట్యూబ్ బ్లాక్ అయిపోయి కింద నీరు ఎట్లా బారదో మన గుండె రక్తనాళంలో ఈ బ్రేక్ అయినప్పుడు, కోసుకుపోయినప్పుడు సడన్గా బ్లడ్ క్లాట్ వచ్చి ఫామ్ అవడం వల్ల కింద బ్లడ్ ఫ్లో అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోయి సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది అనమాట. అది వితిన్ సెకండ్స్లో జరగచ్చు, కొంచెం మినిట్స్లో జరిగి మూసుకుపోవచ్చు. దీన్నే స్టెమీ
అని ఒక రకం అంటాము, ఓకే ఎన్స్టెమీ అని ఒక రకం అంటాం. అంటే స్టెమీ అంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం, ఇంకోటి అన్స్టేబుల్ యాంజినా అంటాం. ఇది ఒక రకాలు. దీనివల్ల ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు, లేకపోతే ఏదైనా సడన్ గా బ్యాడ్ న్యూస్ ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. ఓకే మన లైఫ్ సైకిల్ తీసుకుంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఎవ్రీ ఫ్యాక్టర్ వాట్ ఎవర్ యూ మనం చేసే ప్రతిదీ ఇంపార్టెంట్ మన లైఫ్ స్టైల్లో. ఓకే ఇప్పుడు పొద్దున్నే లేస్తాం, నీకు సరిగా అర్లీ మార్నింగ్ ఇఫ్ యువర్ వేకప్ అంటే అర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా. అది మనము సరిగా నిద్ర లేకుండా లేచినాం అనుకోండి, మన బ్లడ్ ప్రెషర్ సర్జ్ అవ్వడము పెరగడము ఆ విధంగా కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పొద్దున్న లేస్తేనే మనం ఎక్సర్సైజ్లు చేసుకోవాలా, అది లేకుంటే కూడా హార్ట్ అటాక్ వస్తుంది. నెక్స్ట్ మన ఫుడ్, హెల్తీ ఫుడ్ తీసుకోలేదు రోజంతా, మనకు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, దానివల్ల వస్తుంది. ఓవర్ వెయిట్ ఉన్నామా, దానివల్ల వస్తుంది. నడవకుండా ఊరికే కూర్చొనే జాబులు చేస్తున్నామా, దానివల్ల వస్తుంది. జాబ్లో స్ట్రెస్ ఉందా, దానివల్ల వస్తుంది. పొల్యూషన్, బయట బైక్లో పోతున్నాం, పొల్యూషన్ ఉందా, దానివల్ల కూడా వస్తుంది. కాకపోతే డే బై డే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ లెవెల్స్ పెరిగిపోతాయి ఆ రోజు సడన్గా వచ్చేస్తుంది. రాత్రి నిద్ర సరిగా లేదా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎవ్రీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్, మనం తీసుకునే ఆహారము, యాక్టివిటీ, వెయిట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నాయిస్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ ఇప్పుడు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలగలుపుకొని మనం పని చేస్తాయి మన మీద. మనం ఏదో నాకు ఒకటే కదా, నాకు అది లేదు కదా, ఇది లేదు అనుకుంటే కాదు, నీ పక్కగా ఉన్నా కదా, నాకెందుకు వస్తుంది, ఇవన్నీ క్వశ్చన్స్. అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకు దేవుడు ఇచ్చేసాడు జెనెటిక్స్. ఎవరు మార్చలేం కదా, ఇచ్చినది తీసుకోవాల్సిందే, ఉన్న రోజులు దాంతోనే బతకాల్సిందే. జెనెటిక్స్ అనేది, ఈ జెనెటిక్స్ కూడా ఏమవుతుందంటే ఈ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ మనం ఏదైతే జరుగుతున్నాయో అవి ఇంటరాక్ట్ అవుతాయి మన బాడీలో. జీన్స్ ఈ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది ఎప్పటికీ కూడా. ఈ రెండు కలిసినప్పుడు మారిపోతూ ఉంటుంది మన జెనెటిక్స్ కూడా. ఎవల్యూషన్ చూసుకోండి, పాతకాలంలో నుంచి తీసుకుంటే ఎక్కువైపోతున్నాయి కదా. వై? బికాస్ ఇవంతా ఎవల్యూషన్లో మనకి రిస్క్ అనేది, జెనెటికల్ రిస్క్ కూడా పెరిగిపోతూ వస్తూ ఉంది. సో ఎవ్రీథింగ్ ఇట్లా మనము ఈ ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకుంటే ఒకదానికొకటి యాడ్ అయిపోయి మనకి ఈ హార్ట్ అటాక్స్ అనేది కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటి, మనకి ఈ కొవ్వు పేరకపోవడం అనేది ఆ ప్రాసెస్ అనేది సెకండ్ డికేడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 20 years ఆ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఇది ఏదో సడన్గా 40 ఏళ్ళకు 50 ఏళ్ళకు కొవ్వు పేరుకుపోవడం అనేది ఉండదు. అది ఏదైతే అంటే అరే నేను ఇప్పుడు లైఫ్ స్టైల్ బాగా మెయింటైన్ చేస్తున్నా కదా, సో నాకెందుకు వస్తుంది అనుకుంటారు. అంటే 40 years నీ బాగుందా నా లైఫ్ స్టైల్, అంటే నీ ప్రీవియస్ లైఫ్ స్టైల్ ఎలా ఉందో తెలియదు కదా, అది కూడా ఆలోచించుకోవాలి. నువ్వు ఆ లైఫ్ స్టైల్లో ఎక్కడ కూడా నీకు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా చిన్నప్పుడు అంతా ఒబీస్గా ఉండి బాగా, ఇవి కూడా ఇంపార్టెంటే. ఎవ్రీ ఫ్యాక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకోటి ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా కొన్ని ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తాయి వాళ్ళ హెల్త్ని ప్రెగ్నెన్సీ తర్వాత. సో ఎవ్రీ ఫ్యాక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అలా దీని వల్లనే వస్తుంది దాని వల్లనే వస్తుందని చెప్పనీకి ఉండదు. కాబట్టి అర్లీ స్టేజెస్ నుంచే హెల్తీ లైఫ్ స్టైల్ని అలవర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఆల్రెడీ జెనెటిక్ రిస్క్ అనేది కంపేర్ టు వెస్టర్న్ పాపులేషన్, అంటే యుఎస్, యూరోప్, అమెరికా దేశాలతో పోలిస్తే ఒక 10 సంవత్సరాల ముందే వస్తున్నాయి మనకు జబ్బులన్నీ కూడా, ఈ హార్ట్ అటాక్స్ అన్ని. ఎందుకంటే మన ఈ జియోగ్రఫికల్ లొకేషన్, ఏషియన్ సబ్ కాంటినెంట్ తీసుకుంటే వీఆర్ అట్ జెనెటిక్ రిస్క్ అర్లీగా వచ్చేదానికి. ఈ మోడర్నైజేషన్, అర్బనైజేషన్ ద్వారా అది ఇంకా కిందికి దిగిపోయింది. ఇంతకుముందు 60కి వచ్చేది, స్లోగా ఈ మోడర్నేషన్, అర్బనైజేషన్ అంతా 50కి పడింది, ఇప్పుడు 40కే స్టార్ట్ అయినాయి సివియర్. ఇంకా ఇదే లైఫ్ స్టైల్లో ఉన్నాం అనుకోండి, 30 సంవత్సరాల నుంచి ఇంకా ఈ చేంజెస్ చేసుకోకుంటే లైఫ్ స్టైల్లో కమింగ్ ఇన్ 5 to 10 years, 10 to 15 yearsలో 30 years నుంచి అగ్రెసివ్గా స్టార్ట్ అవుతాయి హార్ట్ అటాక్స్ అనేది. కాబట్టి లైఫ్ స్టైల్ అనేది మనం చిన్నప్పటి నుంచి అలవర్చుకోవాల్సిన మెథడ్స్. అలా కాకపోయినా ఇప్పుడు మన వీడియో చూసి ఎవరైనా చూసినా కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఆ రిస్క్ అనేది తగ్గనీకి మీకు 5-10 సంవత్సరాలు పడుతుంది. ఇంకోటి జబ్బు అనేది కూడా డిఫరెంట్, ఒక్కొక్కరిలో ఒక విధంగా ఉంటుంది. అరే వాళ్ళలో స్మోకింగ్ చేస్తారు, వాళ్ళకి ఏం లేదు, నాకే వచ్చిందంటే ఒక్కొక్కరి బాడీ ఒక విధంగా రెస్పాండ్ అవుతుంది. ఆ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్స్ అనేది నీకు ఎక్కువ ఉండిండొచ్చు. కాబట్టి వాళ్ళకి లేదు కదా, నేను కూడా తాగుతాను నాకు రాదు కదా అనుకోవడానికి లేదు. ఎవ్రీ బాడీ అంటే డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. కాబట్టి ఒక్కొక్కరి బాడీ ఒక విధంగా రెస్పాండ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అర్లీ స్టేజెస్ నుంచే, అసలు చైల్డ్హుడ్ స్టేజ్ నుంచే కూడా హెల్తీ హ్యాబిట్స్ కానీ, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, హెల్తీ లైఫ్ స్టైల్ అనేది అలవర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో ఒకవేళ ఇప్పుడు అలాంటి లేని వాళ్ళు అట్లీస్ట్ నవ్ రికగ్నైజ్ అయ్యి ఆ హెల్తీ లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేస్తే ఆ రిస్క్ ఎఫెక్ట్స్ తగ్గనికి కూడా టైం పడుతుంది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఈ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది అలవర్చుకోవాలన్నమాట. ఓకే సార్, ఫుడ్ గురించి మాట్లాడాం కాబట్టి సార్, ఇప్పుడు కొన్ని కాంబినేషన్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి, చేపలు, పెరుగు తినొద్దు. సో ఈ రకంగా ఏమైనా ఛాన్సెస్ ఉంటుందా సార్ ఫుడ్ వల్ల?
క్విక్గా హార్ట్ అటాక్కి గురవ్వడం? బేసికల్లీ మన బాడీకి అన్నీ అవసరం అండి. కార్బోహైడ్రేట్స్ అవసరము బికాస్ ఫర్ ఎనర్జీ, ప్రోటీన్స్ మన బాడీ మాస్ బిల్డింగ్ కానివ్వండి, మన ప్రోటీన్స్లో బేసిక్ సెల్ ఫంక్షన్స్ కానివ్వండి, లిపిడ్స్ కూడా మన హార్మోన్స్ ప్రొడక్షన్ అవ్వాలన్నా కానీ, మనకి డైజెషన్ అబ్జర్ప్షన్ కావాలన్నా అన్నా కానీ, లేదంటే మన సెల్స్ ఫంక్షన్, మన బాడీలో ఉండే ప్రతి ఒక్క సెల్ ఫంక్షన్ చేయాలన్నా అన్నీ ఇంపార్టెంట్. ఓకే, ఇది తీసుకోకూడదు అది తీసుకోకూడదు అని ఎక్కడ కంప్లీట్గా తీసుకోవద్దు అనేది ఉండదు. బట్ వాట్ ప్రపోర్షన్స్ వీఆర్ టేకింగ్. ఓకే, అలాగే కొన్ని కాంబినేషన్స్ కూడా. ప్రపోర్షన్స్ ఏం తీసుకుంటున్నాము, ఏ ఫుడ్స్ హెల్తీగా తింటున్నాము. సో హెల్తీ ఫుడ్ అంటే ఏంటి, ఏది ఫాలో అవ్వాలి? మనము ఓన్లీ రైస్ ఒకటే తింటే ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. అది కూడా ఫుల్లీ పాలిష్డ్ రైస్లో అదే ఎక్కువ ఉంటుంది. సింగిల్ పాలిష్డ్ రైస్ అనేది మనకు రైస్ మీద ఉండే హస్క్లో ఉండే మేజర్ న్యూట్రియంట్స్ అనేది ఉంటాయి. సో మోర్ పాలిష్డ్ దట్ విల్ న్యూట్రియంట్స్ విల్ గో. కాబట్టి అదే ఒకటి. దెన్ తీసుకునే క్వాంటిటీ, నువ్వు రైస్ తీసుకుంటున్నా ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నావు, నీ బాడీకి ఎంత అవసరం నువ్వు ఎంత తీసుకుంటున్నావు. సో దొరికింది కదా అని ఇప్పుడు ఇంతకుముందు అంతా మాల్ న్యూట్రిషన్తో చనిపోయేవాళ్ళు, అంటే ఫుడ్ సరిగా లేక. దానికి గవర్నమెంట్స్ చాలా మెజర్స్ తీసుకొని అందరికీ ఫుడ్ అందాలనే దాంతో చాలా మెజర్స్ తీసుకుని రావడం ఇప్పుడు ఈజీ అవైలబుల్. ఇప్పుడు ఓవర్ న్యూట్రిషన్తో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మన బాడీకి ఎంత అవసరమో అంతనే తీసుకోవాలి. ఆ లిమిట్ దాటిన తర్వాత యూ షుడ్ స్టాప్. ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. అదేవిధంగా క్వాంటిటీ బ్యాలెన్స్తో పాటు న్యూట్రియంట్ బ్యాలెన్స్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే మనకు ఎవ్రీడే ఫుడ్లో ఇవి అవసరం అనేది ఉంటుంది. సో పల్సెస్, పప్పు దినుసులు ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే, బట్ లిమిటెడ్ క్వాంటిటీస్. ఒకరోజు రాజ్మా తినచ్చు, ఒకరోజు చెన్నా తినచ్చు, ఒకరోజు పెసలు తినచ్చు. ఇట్లా ప్రతిదీ తినాలి మనము, ప్రతిదీ ఇంపార్టెంటే. జొన్నలు తినచ్చు, వీట్ తినచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ లిమిటెడ్ క్వాంటిటీస్. ఒకరోజు ఈరోజు ఇంకోటి తిన్నావు, ఇంకో రోజు ఇంకోటి తీసుకోండి, ఇంకో రోజు ఇంకోటి తీసుకోండి. సో డివైడ్ యువర్ మీల్స్ లైక్ దట్. ఓకే, రెగ్యులర్గా ఒకటే కాకుండా. నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. డైలీ మినిమం 3 times వెజిటబుల్స్ తినాలి. మీ అందాజుగా ఎంతమంది తింటున్నారు అనుకుంటున్నారు డైలీ 3 times? చాలా తక్కువ సార్, హార్డ్లీ లెస్ దాన్ 20%. ఫ్రూట్స్ డైలీ అట్లీస్ట్ 1 time a day అన్న మీరు ఎంతమంది తీసుకుంటారు అనుకుంటున్నారు? అది కూడా రేరే సార్, వెరీ రేర్. అసలు వారానికి కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు, నెలకు తీసుకునే వాళ్ళు ఉంటారు. మన స్టాటిస్టిక్స్ ప్రకారం లెస్ దాన్ 20% డైలీ 3 times ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుంటున్నారు. వెజిటబుల్స్ అయితే వారానికి ఒకసారి తినేదే చాలా ఎక్కువ. సో ఇవి అన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. సో వెజిటబుల్స్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రూట్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. డైలీ 3 times వెజిటబుల్స్, 2 times ఫ్రూట్స్. అది కంపల్సరీగా ఉండాలి మన ఫుడ్లో. నెక్స్ట్, ఈ ఎక్సెసివ్ మీట్ తీసుకోవడం వల్ల కూడా ఏమైనా ప్రభావం పడుతుందంటారా సార్? ఉన్నాయి. ఇప్పుడు మీట్లో నాన్ వెజిటేరియన్ తీసుకోండి, ఏవి హెల్తీ? ఫిష్ ఆర్ చికెన్ ఈజ్ న్యూట్రల్, నో హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. ఫిష్ ఈజ్ హెల్తీ, omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్. సో ఇవి కూడా వారానికి 2 to 3 times, అంటే రెండు సార్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు. రెడ్ మీట్ అనేది టాప్ ఆఫ్ ద పిరమిడ్ అంతా చిన్నగా ఉంటుంది టాప్, అంటే చాలా తక్కువ తీసుకోవాలండి, అంటే హార్డ్లీ వన్స్ ఇన్ ఏ మంత్. అంతకుమించి తీసుకోవద్దు. మరి జనాలు ఏం చేస్తారు, 2-3 సార్లు మాంసం లేదా ముద్ద దిగదు అంటారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇవన్నీ నాట్ హెల్తీ. ఓకే, సో డైలీ యువర్ మీల్స్ షుడ్ కంటైన్, కంపల్సరీగా మీ ఆహారంలో 3 పూట్ల కూరగాయలు ఉండాలి, మినిమం 2 సార్లు ఫ్రూట్స్ ఉండాలి. వారానికి ఇంతకుముందు మంచి పద్ధతి బాగా అయ్యేవాళ్ళు, సండే వస్తే చికెన్ తినేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు. ఇది మంచి పద్ధతి ఉండే, అందుకే అప్పుడు బాగానే ఉండేవాళ్ళు. బీపీలు, షుగర్లు గట్రా అవన్నీ లేవు. ఇప్పుడు ఒక రోజు యాడ్ అయింది సార్, ఒక రోజు కాదు, ఒక రోజు లేకుండా ఉంది, 6 రోజులు తింటున్నారు. సో ఏదైనా మనం లిమిటెడ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, మన రికమెండేషన్స్ ప్రకారం మెడిటేరియన్ డైట్ అనేది హార్ట్ హెల్తీ డైట్ అంటాం. ఓకే, ఆ విధంగా చూస్తే మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ లిమిటెడ్ టు వీక్ 2 to 3 times a week తీసుకోవచ్చు. దెన్ ఆయిల్, ఏం ఆయిల్ వాడాలి, ఎంత తీసుకోవాలి అంటే పర్ పర్సన్ ఒక మనిషికి 4 teaspoons 4 teaspoons ఆఫ్ ఆయిల్ పర్ డే వాడితే సరిపోతుంది. ఓకే, సో ఫ్యామిలీలో ఒక 4 ఉన్నారంటే 16 teaspoons ఆఫ్ ఆయిల్ క్యాలిక్యులేట్ చేసుకుని అంత వాడుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఫ్రైలు రోజు వేసి ఆయిల్లో వేయడం తినడం అంటే ఇట్స్ నాట్ హెల్తీ. ఆయిల్ కూడా ఇంపార్టెంట్ మన బాడీకి. సో అది లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకుంటే ఈజ్ సేఫ్ ఓన్లీ. సో ఏ ఆయిల్ తీసుకోవచ్చు అంటే రిఫైన్డ్ ఆయిల్స్ మోర్ ఇన్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. అలా కాకుండా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, ఏ ఆయిల్స్ అంటే యూ కెన్ టేక్ ఆల్టర్నేటివ్లీ, ఒకసారి సన్ఫ్లవర్ ఆయిల్, ఒకసారి సాఫ్లవర్ ఆయిల్, ఒకసారి గ్రౌండ్ నట్ ఆయిల్, ఒకసారి రైస్ బ్రాన్ ఆయిల్, ఇట్లా
మీరు ఆయిల్ ఒకదాని తర్వాత ఒకటి మార్చినా మంచిది. ఎందుకంటే ఈ మోనో అన్సాచురేటెడ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఒక్కొక్క దాంతో ఒక పర్సంటేజ్ ఉంటుంది. సో మీరు అలా మార్చినప్పుడు మనకి ఆ నెసెసరీ న్యూట్రియంట్స్ ఏదైతే ఫ్యాటీ యాసిడ్స్ omega-3 omega-6 పాలీ అన్సాచురేటెడ్ మోనో అన్సాచురేటెడ్ కావాల్సినవి మనకు అందుతూ ఉంటాయి. బట్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఓకే సార్. ఇది ఆయిల్స్ రిలేటెడ్. నెక్స్ట్ మిల్క్ ప్రోడక్ట్స్. యా సార్, మెయిన్ మిల్క్ ప్రోడక్ట్స్. మిల్క్ ప్రోడక్ట్స్ డైలీ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వన్స్ ఆర్ ట్వైస్ ఓకే అంతే. సార్ కర్డ్ తినచ్చు, టీ తాగొచ్చు, కాఫీ తాగొచ్చు. అదే అడిగిపోతున్నాను సార్. ఓకే 24 గంటలు ఎవరు టీ కాఫీలు తాగుతూ ఉంటారు కదా. సో ఈ మినిమం తీసుకునే క్వాంటిటీకి ప్రాబ్లం ఏం లేదు. బట్ లిమిటెడ్ క్వాంటిటీస్ తీసుకోవచ్చు. ఓకే, ఈవెన్ చీజ్ లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు. గీ లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు. అంటే డైలీ ఒక 1 or 2 టీ స్పూన్స్, చిన్న టీ స్పూన్స్ 1 టీ స్పూన్ అట్లా తీసుకోవచ్చు డైలీ. ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్. ఎక్కువ తీసుకుంటేనే ప్రాబ్లం. ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. మొత్తం మీద లిమిట్స్ క్రాస్ అయితే మాత్రం లిమిట్స్ ఏదైనా లిమిట్స్ క్రాస్ కాకుండా హ్యాపీగా ఏదైనా తినచ్చు. నీ ఓవరాల్ మనం తినే ఫుడ్లో అన్నీ తీసుకుంటున్నామా లేదా, న్యూట్రియంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటున్నామా లేదా, మన బాడీకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీనే తీసుకుంటున్నామా లేదా, ఈ 2 ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. ఈ 2 కంట్రోల్ చేసుకుంటే ఏ ఫుడ్ అయినా తినచ్చు. అది తినకూడదు ఇది తినకూడదు అనేది ఏమీ లేదు. ఎందుకంటే ఎవ్రీ ఫుడ్ హ్యావింగ్, ప్రతి ఆహారంలో దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది మనకు అందుతానే ఉంటాయి. సో ఇది రిలేటెడ్ టు ఫుడ్. ఓకే సార్. ఓకే, ఇప్పుడు జనరల్గా సార్ మామూలుగా బీపీ కానీ థైరాయిడ్ కానీ అలాంటి సమస్యలతో బాధపడుతుంటారు సార్. అలాంటి వాళ్ళు వచ్చినాక నాకు వచ్చింది అని ఇంకా బాధపడుతూ ఉంటారు. మరి ఆ సందర్భంలో కూడా వాళ్ళకి హార్ట్ అటాక్కి గురయ్యే అవకాశం ఉంటుందా? అవును, మేజర్గా 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ అటాక్స్ నన్ను అడిగితే. ఒకటి షుగర్ ఉన్న వాళ్ళలో ఒక 3 నుంచి 4 రెట్లు ఎక్కువ హార్ట్ అటాక్స్ వస్తాయి. ఇంకోటి స్మోకింగ్. ఈ 2 చాలా డేంజరస్. స్మోకింగ్ వల్ల బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ టెండెన్సీ ఎక్కువ ఉండడం ఉంటుంది. ఓకే, వెజల్స్ కూడా మన గుండె రక్తనాళాలు కూడా కొంచెం పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మన బ్లడ్ వెజల్స్ సైజ్ పెరుగుతుందో అప్పుడు స్టేసిస్ అంటాం, అక్కడక్కడే బ్లడ్ నిల్చుండిపోయి బ్లడ్ క్లాటింగ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువ పేరుకుపోయే అవకాశం ఉండొచ్చు. ఈ 2 వల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. స్మోకింగ్ చేసే వాళ్ళల్లో కూడా 2-3 రెట్లు హార్ట్ అటాక్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ హార్ట్ అటాక్స్. నెక్స్ట్ బీపీ అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు. దెన్ జెనెటిక్ ఫ్యామిలీ హిస్టరీ ఇంపార్టెంట్. మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా, అంటే మన కుటుంబంలో ఎవరికైనా less than 55 years ఇన్ ఫీమేల్స్ ఆర్ less than 65 years ఇన్ మేల్స్లో హార్ట్ అటాక్స్ వచ్చింటే మన రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఈవెన్ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్నా కొంచెం రిస్క్ ఎక్కువగా ఉండే అవకాశం ఉండొచ్చు. దెన్ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్, అది ఫెమిలియల్గా కూడా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ పరంగా కూడా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. ఒబిసిటీ, పర్టికులర్గా పొట్టు చుట్టూ ఎవరికైతే ఊబకాయం ఎక్కువ ఉంటుందో వాళ్ళ ఇన్ఫ్లమేషన్ అనేది కూడా ఉంటుంది మన బాడీలో, అంటే చెడు కణాలు. సో అంటే మనకు ఓన్లీ బ్లడ్ క్లాటింగ్ వల్లనే రాదు హార్ట్ అటాక్ అనేది. దాంట్లో చాలా మెకానిజమ్స్ ఉంటాయి. అంటే మన బాడీలో చెడు తెల్ల రక్త కణాలు ఇలా ఉంటాయి. సో ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అంటాం, ఈ ఇన్ఫ్లమేషన్ కూడా జరుగుతున్నప్పుడు మన వెజల్లో, గుండె రక్తనాళాలలో ఆ బ్రీచ్ ఒక లేయర్ ఉంటుంది, ఎండోథీలియం అని. ఆ లేయర్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినప్పుడు ఆ చెడు కణాలని లోపలికి పోవడము, ఎక్సెస్ కొలెస్ట్రాల్ని తీసుకోవడము, ఆ కొలెస్ట్రాల్ కన్వర్ట్ అయిపోవడము, ఆ కొలెస్ట్రాల్ ఇంకో దానిని అట్రాక్ట్ చేయడము, అవి రావడము, అది ఇంకా పెద్దగా అవడం, ఇట్లా పెరుగుతూ పోతుంటుంది బ్లాక్ అనేది. కాబట్టి ఈ ఇన్ఫ్లమేషన్ అనేది కూడా బాడీలో ఇంపార్టెంట్. అది కూడా ఎక్కువ శాతం ఉందంటే మనకి హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తుంది. సో అది యూజువల్గా పొట్ట చుట్టూ ఊబకాయం ఉన్న వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఓవర్ వెయిట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అది ఉండకూడదు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్స్ రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే మీరు చెప్పారు సార్ సడన్గా వస్తుంటుందని, కొలాప్స్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు టీవీ చూస్తూ అందరు తెలిసింది అంటే సిపిఆర్ చేయడం. సో అలా చేస్తే రియల్గానే అది వర్క్ అవుతుంది అంటారా సార్ అందరి విషయంలో, లేదంటే గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటంటే హార్ట్ అటాక్ వేరు, మనం సిపిఆర్ చేసే కండిషన్ వేరు. ఓకే, హార్ట్ అటాక్ అంటే గుండె రక్తనాళం బ్లాక్ అయినప్పుడు వచ్చే కండిషన్ని హార్ట్ అటాక్ అంటాం. అప్పుడు మన గుండె మజిల్ వీక్ అవ్వచ్చు, దానివల్ల పెయిన్ వస్తుంది, ఆయాసం వస్తుంది, ఇవి ఉండొచ్చు. అదే హార్ట్ అటాక్ ద్వారా సడన్గా కూడా
పడిపోవచ్చు. ఓకే సార్. దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఓకే, కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? మన గుండె పని చేస్తూ ఉన్నది సడన్గా ఆగిపోతుంది, ఏమీ ఉండదు ఫంక్షన్, ఇట్లనే ఉండిపోతుంది. సో అప్పుడు మన బాడీకి బ్లడ్ అనేది పంప్ అవ్వదు. సో ఎప్పుడైతే బ్రెయిన్కి బ్లడ్ పంప్ అవ్వదో పేషెంట్ కొలాప్స్ అయిపోతారు. అంటే నీ హార్ట్ ఫంక్షన్ పని చేయదు, బ్రెయిన్ ఫంక్షన్ చేయదు, మన ఊపిరి కూడా తీర్చుకోనికి ఉండదు. దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళల్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సడన్గా కూడా చనిపోతారు. ఓకే, నిద్రలో చనిపోవచ్చు, నెగ్లిజెన్స్ చేయడం వల్ల హాస్పిటల్కి రీచ్ కాకముందే నెగ్లిజెన్స్ వల్ల 50% మంది కూడా చనిపోతూ ఉంటారు. ఓకే, సో ఇంకోటి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎప్పుడైతే పంపింగ్ వీక్ అవుతుందో మన బీపీ అనేది కూడా పడిపోతుంది. సో ఎప్పుడైతే హార్ట్ అటాక్లో బీపీ పడిపోతుందో, బీపీ పడిపోయిన వాళ్ళు 80% చనిపోయే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ 50% బీపీ పడిపోయిన వాళ్ళు చనిపోతారు. రిమైనింగ్ 50% వాళ్ళకి ఇమీడియట్గా చేసి బీపీ మెయింటైన్ చేయగలిగితే బతుకుతారు. అలా మందులు పెట్టినా బీపీ ఇంప్రూవ్ కాని కండిషన్స్ కూడా ఉంటాయి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళకి స్పెషల్ డివైజెస్ వాడతాం, మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ అని. అవి వేసినా కూడా 20% మాత్రమే బతికే అవకాశం ఉంటుంది, అంత హై అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇచ్చినా కూడా. ఓకే, కాబట్టి హార్ట్ అటాక్ అనేది చెస్ట్ పెయిన్, ఛాతీ నొప్పి వచ్చినప్పుడు అంత నెగ్లిజెంట్గా ఎవ్వరు కూడా ఉండకూడదు. ఎందుకంటే టైమ్ ఈజ్ మజిల్ అంటాం. మనం ఎంత టైం డిలే చేస్తే అంత మన గుండె యొక్క కండరం అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత తొందరగా రెస్పాండ్ అయితే మన హార్ట్ ఫంక్షన్ అనేది కూడా మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె ఎప్పుడైతే సడన్గా ఆగిపోతుందో అప్పుడు చేసే విధానాన్ని మనం సిపిఆర్ అంటాం. కార్డియో పల్మోనరీ రీసస్టేషన్ అంటాం. అంటే మనము ఎప్పుడైతే గుండె ఊపిరి అనేది ఆగిపోయినప్పుడు మనం అడిషనల్ బయట నుంచి వచ్చే సపోర్ట్ ఇస్తాం, కాబట్టి దాన్ని కార్డియో పల్మోనరీ రీసస్టేషన్ అంటాం. దాన్నే బేసిక్ లైఫ్ సపోర్ట్, అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంటాం. బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటే మన ఎయిర్వే అంటే గాలి పోయే ఒక సిస్టమ్ ఉంది కదా, పాత్, ఆ పాత్ని ఎయిర్వే, రెస్పిరేషన్, బ్రీతింగ్, ఏబిసి అంటాం. ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్, ఈ మూడిటికి సపోర్ట్ ఇస్తాం బయట నుంచి. ఇంతకుముందు ఏబిసి అని ఉండేది, అంటే ఫస్ట్ ఎయిర్వేని సెక్యూర్ చేసి బ్రీతింగ్ ఇచ్చి మళ్ళీ సిపిఆర్ ఇంపార్టెన్స్ ఇచ్చేది. బట్ ఇప్పుడు ఫస్ట్ సర్క్యులేషన్కి సపోర్ట్ ఇవ్వాలి. సర్క్యులేషన్కి సపోర్ట్ ఇవ్వాలంటే చెస్ట్ కంప్రెషన్స్ చేయాలి. సో ఎందుకంటే మన బ్లడ్ కంటిన్యూస్గా సప్లై అవుతూ ఉంటేనే ఆక్సిజన్ అనేది అందుతూ ఉంటుంది అనమాట. సో అది మోర్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ మనం ఎయిర్వే సెక్యూర్ చేయడం, బ్రీతింగ్ ఇవ్వడం, అది మోర్ ఇంపార్టెంట్. సో ఎవరైతే సడన్గా పడిపోతారో వాళ్ళని ఫస్ట్ చెక్ చేయాలి. నువ్వు సిపిఆర్ ఇవ్వాలంటే వాళ్ళు అన్రెస్పాన్సివ్గా ఉంటేనే మనం ఇస్తాం. అంటే వాళ్ళని పిలిచి తట్టి వాళ్ళు కాన్షియస్గా ఉన్నారా, అన్కాన్షియస్గా ఉన్నారా అనేది మనం అసెస్ చేయాల్సి. వాళ్ళని గట్టిగా తట్టి, 2 భుజాలు తట్టి ఎలా ఉన్నారనేది మనకు తెలుస్తుంది, రెస్పాండ్ అవుతున్నారా లేదా అనేది. నెక్స్ట్ మనం ఏంటంటే పల్స్ చూస్తాం. ఇక్కడ మన ట్రేకియా విండ్ పైప్ ఉంటుంది, విండ్ పైప్కి పక్కన ఒక మజిల్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఈ గుంతలోనే మనకు పల్స్ అనేది తెలుస్తుంది, సెంట్రల్ పల్స్ అంటాం. ఇది ఉందా లేదా చూస్తాం, అది లేకుంటే మన గుండె పని చేయట్లేదు అన్నట్టు. మూడోది బ్రీతింగ్, ఊపిరి పీల్చుకుంటున్నాడు. సడన్ గా అలా ఆగిపోయినా కూడా అలా చెక్ చేసినప్పుడు తెలుస్తుంది గుండె సడన్ గా ఆగిపోయినా మనం ఇక్కడ పల్స్ ఉందా లేదా, లేకుంటే ఆల్మోస్ట్ గుండె పని చేయకపోవడం, సెంట్రల్ పల్స్. మూడోది బ్రీతింగ్ తీసుకుంటున్నారా లేదా. సో అప్పుడు బ్రీతింగ్ మనం చూస్తే మన చెస్ట్ రైజ్ అవుతుందా లేదా చూడొచ్చు. ఇక్కడ ఎలిబెట్ చూసినా మనకు బ్రీతింగ్ ఉందా లేదా తెలుస్తుంది. ఈ 3 లేనప్పుడే మనం చెస్ట్ కంప్రెషన్స్, ఈ బేసిక్ సిపిఆర్ అనేది స్టార్ట్ చేస్తాం. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ చెస్ట్ కంప్రెషన్స్. చెస్ట్ కంప్రెషన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన గుండెలో ఉన్న బ్లడ్ బయటికి పోతుంది. కంప్రెస్ చేసినప్పుడు, రిలాక్స్ అయినప్పుడు మన బాడీలో ఉన్న బ్లడ్ గుండెకి వస్తుంది. ఆ విధంగా మనం బ్లడ్ సర్క్యులేట్ చేస్తామన్నమాట. ఓకే, ఇది. సో అలాంటి టైంలో మనం సిపిఆర్ చేయడం, దట్ ఈస్ ద ఓన్లీ మెజర్. బయట ఎక్కడైనా ఫస్ట్ మెజర్ అలాంటి సిచ్యుయేషన్లో సిపిఆర్ అనేది హెల్ప్ అవుతుంది. ఇన్ ద మీన్ టైమ్ వీ షుడ్ యాక్టివేట్ 108 సిస్టమ్ కానీ ఇవి కంపల్సరీ యాక్టివేట్ చేయాలి. ఎందుకంటే ట్రైన్డ్ పర్సనల్ వచ్చి వాళ్ళు ఫర్దర్గా అనేది వాళ్ళు టేక్ కేర్ చేస్తారు కాబట్టి. సో అలా ఎవరన్నా పడిపోయినప్పుడు, కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు మనం ప్రైమరీ రెస్పాన్స్ ఇచ్చే విధానాన్ని, సపోర్ట్ విధానాన్ని సిపిఆర్ అంటాం అన్నమాట. అది చేయడం వల్ల కొందరి ప్రాణాలైనా మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఫేస్ అయినప్పుడు సిపిఆర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. బట్ ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ట్రైన్ అయ్యి ఉంటే వాళ్ళు కరెక్ట్ వే ఆఫ్ ప్రొసీజర్ని చేయగలిగితే కరెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సిపిఆర్ ట్రైనింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా అవ్వాల్సిన ప్రొసీజర్ అన్నమాట. అంటే ఎవ్రీ పబ్లిక్, సామాన్య మానవుడు ఎవడైతే కొంచెం
కామన్ సెన్స్ ఉందో కూడా వాళ్ళందరూ కూడా అప్లై చేసే విధానం సిపిఆర్. సో సిపిఆర్ అనేది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటే చాలా మంచిది. అట్లీస్ట్ ఎవరో ఒకరు ప్రాణాన్ని అయితే కాపాడిన వాళ్ళు అవ్వతారు. ఓకే సార్, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా దానికన్నా ముందు మనకు ఛాతీలో నొప్పి వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పారు సార్. మరి అలా వచ్చే ముందు అలాగే బాడీ పార్ట్స్లో మిగతా బాడీ పార్ట్స్లో ఏమైనా రియాక్షన్ తెలుస్తుందా సార్, అంటే సిమ్టమ్స్ లాగా? అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు డెఫినెట్లీ తెలుస్తుంది. సో మనకి నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో హార్ట్ మజిల్ హార్ట్ గుండె యొక్క రక్తనాళం మూసుకుపోయి ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఆగిపోతుందో హార్ట్ మజిల్ అనేది డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయినప్పుడు ఆ ఏరియాలో బ్లడ్ సప్లై అంతా పెయిన్ అనేది మనకు తెలుస్తుంది. సో ఆ పెయిన్ అనేది చాలామంది ఊపిరి పీల్చుకోవడం డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. ఓకే, రెండోది మన బాడీ మీద ఏదో ఒక 100 kgs బరువు పెట్టినట్టు ఫీల్ అవుతారు. ఓకే, లేదా మన ఒక క్రౌడ్లో ఉంటే ఒక ముందర ఒక ఇద్దరు వెనకాల ఇద్దరు సైడ్ ఇద్దరు కంప్రెస్ చేస్తే ఎట్లుంటుంది మనం ఒత్తితే ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట టిపికల్ హార్ట్ అటాక్లో. ఇది టిపికల్. దాంతోపాటు మనకు వామిటింగ్ సెన్సేషన్ రావడము, ఓకే, దెన్ నెక్ పెయిన్ ఉండొచ్చు కొందరిలో, ఎడమ భుజం నొప్పి రావడము, విపరీతంగా చెమటలు పట్టిపోవడము. ఓకే సార్, అంటే పర్టికులర్గా ఎడమ భుజమేనా సార్, ఏదైనా ఒకటి కూడా రావు? మోస్ట్లీ లెఫ్ట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, విపరీతంగా చెమటలు పట్టడము, ఎయిర్ హంగర్ అంటాం, అంటే అసలు గాలి ఆడలేకుండా ఉండడము, ఏదో ఫ్రెష్ ఎయిర్ కావాలనే ఫీలింగ్ సెన్సేషన్ ఉండడము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది టిపికల్. బట్ ఇలా కాకుండా ఒక్కోసారి కడుపు నొప్పి మాత్రమే ఉండొచ్చు, ఒకసారి గొంతు నొప్పి మాత్రమే ఉండొచ్చు, ఓకే, కళ్ళు తిరగచ్చు, ఒక్కొక్కసారి ఓన్లీ ఆయాసమే ఉండొచ్చు మనకి. ఈ విధంగా కూడా హార్ట్ అటాక్ వస్తుంది. సో ఇవన్నీ కూడా హార్ట్ అటాక్ యాంజైనా ఈక్వివలెంట్స్ అంటాం, అంటే నొప్పే రావాల్సిన అవసరం లేదు, ఈ విధంగా కూడా రావచ్చు. కాబట్టి ఇలాంటి ఏ సిమ్టమ్ ఉన్నా ఇమీడియట్గా మనం గుర్తించి దానికి ఇమీడియట్గా మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం చాలా మంచిది. అది ఎంత డిలే చేస్తామో అంత మన ప్రాణాన్ని మనం రిస్క్లో పెట్టుకున్నట్లే. ఇంకోటి, ఛాతీ నొప్పి దగ్గరకు వచ్చేసరికి గ్యాస్ నొప్పి ఉండొచ్చులే, కండరాల నొప్పి ఉండొచ్చులే అని చాలామంది నెగ్లిజెంట్గా ఉంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు 40 సంవత్సరాలు దాటితే హార్ట్ అటాక్ మరణాలు అనేది చాలా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి 30 to 40 years ఉన్నా కూడా ఏ నొప్పి వచ్చినా, ఛాతీ నొప్పి ఏదైతే తగ్గట్లేదో, సివియర్ పెయిన్ తెలుస్తుంది, తగ్గకుండా ఉంది ఆల్మోస్ట్ కొన్ని మినిట్స్, తగ్గట్లేదు అంటే యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్. అంటే అది ఒక్కసారి వచ్చినా అది ప్రభావం పడుతుందా సార్ ఫర్దర్గా? పడుతుంది. అసలు మనకి ప్రాణాన్ని బతికే టైం ఇవ్వాలి కదా మనం దాన్ని ఇలా అనుకోవడానికి. సో అంత సివియర్ పెయిన్ ఉన్నప్పుడు నెగ్లిజెంట్ చేయకుండా ఫస్ట్ ఈసీజీ అనేది తీయించుకోవాలి. ఏదర్ మీ దగ్గరలో క్లినిక్ ఉండొచ్చు, నర్సింగ్ హోమ్ ఉండొచ్చు, డయాగ్నోస్టిక్ సెంటర్ ఉండొచ్చు, ఎక్కడైనా ఈసీజీ ఫెసిలిటీ అనేది వచ్చేసింది. కాబట్టి అంత సివియర్ పెయిన్ తగ్గకుండా ఉంటే ఛాతీ నొప్పి ఫస్ట్ పోయి ఈసీజీ తీయించుకోండి. ఈసీజీ తీయించుకొని అక్కడ ఉన్న డాక్టరో ఎవరికి పంపించినా కానీ దే విల్ టెల్ హార్ట్ అటాక్ ఉందా లేదా, దాంట్లో తెలిసిపోతుంది మెజారిటీ. ఆ తర్వాత కావాలంటే హ్యాపీగా రిలాక్స్ అయ్యి ఈనో తీసుకుంటారో, మజిల్ పెయిన్ కిల్లర్ తీసుకుంటారో తీసుకోవచ్చు. మనం అదేం తీయించుకోకుండా అబ్బా ఇదేదో ఫుడ్ తిన్నా కదా, నాకు గ్యాస్ ఉంటుందిలే, ఈనో తీసుకుంటా, లేదంటే జెల్సులు తీసుకుంటా తగ్గిపోతుందిలే అని మీ నిమిషాలు వేస్ట్ చేసినారనుకోండి, ప్రాణమే పోతుంది. లేదు ఇప్పుడు ఏదో గేమ్ ఆడొచ్చినా, స్పోర్ట్స్ ఆడొచ్చినా, లేదంటే ఎక్సర్సైజ్ చేసినా పెయిన్ ఉంది, ఇది కండరాల నొప్పి ఉండొచ్చు అనుకున్నారా, ప్రాణం పోతుంది. అవన్నీ తర్వాత చెప్పుకోనికి బాగుంటాయి, గ్యాస్ నొప్పి ఇలా ఉంటుంది, హార్ట్ పెయిన్ నొప్పి ఇలా ఉంటుంది అని. బట్ లేట్ చేసినాం అనుకోండి ప్రాణమే పోతుంది. కాబట్టి ఏ టైప్ అయినా, ఎనీ టైప్ ఆఫ్ చెస్ట్ పెయిన్, మీరు ఒక ఏజ్ దాటినారు, లేదంటే మీకు బీపీ, కొలెస్ట్రాల్, షుగరు, ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఓవర్ వెయిట్ ఉన్నారు, స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటి చెదరం రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అలా ఆ నొప్పి వచ్చినప్పుడు హార్ట్ అటాక్ అనే కన్సిడర్ చేయండి. ఎందుకంటే మీరు అది కన్సిడర్ చేయకుంటేనే మీ లైఫ్ కోల్పోతారు. ఓకే, సో హార్ట్ అటాక్ అనే కన్సిడర్ చేయండి, దానికి టెన్షన్ పడద్దు. పోయి ఫస్ట్ ఒక ఈసీజీ తీయించుకోండి. ఈసీజీ నార్మల్ ఉందా, తర్వాత పోయి మనం ఎన్ని జిమ్మిక్లు అయినా చేయొచ్చు, ఎన్ని స్టంట్లు అయినా చేయొచ్చు, గ్యాస్ ఈనోలు వేసుకోవచ్చు, జెల్సీలు వేసుకోవచ్చు, లేదంటే పెయిన్ కిల్లర్లు వేసుకోవచ్చు, ఎన్నైనా చేయొచ్చు. కాబట్టి ఛాతీ నొప్పి ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ వితౌట్ డిలే, నెగ్లిజెన్స్ కానీ లేకుండా ఒక ఈసీజీ తీయించుకుంటే ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. ఛాతీ నొప్పి ఒక్కటే కాదు, మన కళ్ళు తిరగచ్చు హార్ట్ అటాక్లో, ఓన్లీ ఆయాసమే రావచ్చు, చెమటలే పట్టచ్చు, మెడ నొప్పే ఉండొచ్చు, చెయ్యి నొప్పే ఉండొచ్చు. ఓకే సార్. ఇంకోటి, బీపీ, షుగర్లు ఎంత ఉండి చాలామంది ఫ్రీక్వెంట్గా నొప్పి వస్తుందని ఈసీజీలు తీయించుకుంటారు. 2, 3 సార్లు 4 సార్లు తీయించుకున్నప్పుడు బాగానే ఉండొచ్చు. ఇంకోసారి అయితే
హార్ట్ అటాక్ రావచ్చు, రిస్క్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇన్నిసార్లు తీయించుకున్న తర్వాత కూడా మరీ ఫ్రీక్వెంట్గా కాకుండా విత్ ఇన్ ఏ మంత్స్ స్పాన్ కానీ అలా వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఈసీజీ తీయించుకోండి. నార్మల్ ఒకవేళ మీకు అది రిపీటెడ్గా వస్తుందంటే యూ విల్ గెట్ ప్రాపర్ ఎవాల్యుయేషన్. అప్పుడు పోయి కార్డియాలజిస్ట్ని కలవండి. రిపీటెడ్గా పెయిన్ వస్తుందంటే నీకు ఏం టెస్ట్లు చేయాలా, అసలు అది హార్ట్ అటాక్ రిలేటెడా కాదా అనేది దానికి తగిన టెస్ట్లు మీ కండిషన్ని బట్టి, మీ లైఫ్ స్టైల్ని బట్టి, మీ రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి కార్డియాలజిస్ట్ అనేది దాన్ని ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేసి ఉందా లేదా అనే క్లారిటీ ఇస్తారు, మీకు ధైర్యాన్ని ఇస్తారు. ఫ్యూచర్లో ఒకవేళ ఇస్తే అది దాన్ని కన్సిడర్ చేయాలా లేదా అనేది చెప్తారు. మన అంతకు మనం సొంత డెసిషన్స్, సొంత నిర్ణయాలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే లైఫ్ లాస్ట్. నా దృష్టిలో ఎప్పటికైనా నేను ఎలా చూస్తానంటే వన్ లైఫ్ లాస్ట్ ఈజ్ నెవర్ ఈజ్ ఈక్వల్ టు వన్ లైఫ్. ఒక ప్రాణం విలువ ఎప్పటికీ ఒక ప్రాణం కాదు. బికాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ మీ ఫ్యామిలీ పర్టికులర్లీ ఇఫ్ యూ టేక్ ఏదర్ ఇప్పుడు ఈక్వల్గా మేల్స్ ఫీమేల్స్ అందరు ఈక్వాలిటీనే, అందరి సపోర్ట్ టు ఫ్యామిలీలో అవసరమే. పర్టికులర్లీ యంగ్ ఏజ్, ఇప్పుడు అందరు కూడా లేట్ కిడ్స్, మనం 40 yearsకి వచ్చిన కిడ్స్ చిన్నగానే ఉంటారు. సో వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దెమ్. నెగ్లిజెన్స్ అనేది అక్కడ ఉండకూడదు. కాబట్టి మనం అందరం ఏదో మన సింగిల్ లైఫ్ అనేది ఎప్పుడు ఆలోచించకూడదు. మన చెస్ట్ పెయిన్ కానీ వచ్చినప్పుడు ఆల్వేస్ థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ గెట్ ప్రాపర్లీ ఎవాల్యుయేటెడ్. అండ్ ఎనీ ఆఫ్ ద టైమ్ సివియర్ పెయిన్ ఉందా, టేక్ ఎన్ ఈసీజీ అండ్ రూల్ అవుట్ హార్ట్ అటాక్ సో దట్ యువర్ ఫ్యామిలీ విల్ లివ్ హ్యాపీలీ ఫర్ లాంగ్ ఇయర్స్. అది చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఎవరికైనా ఆ సజెషన్ ఇస్తాను. మనకందరికీ ఏంటంటే పర్సనల్లీ ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ నెగ్లిజెన్స్ ఉంటుంది. ఏముందిలే ఇది దాని రిలేటెడ్ పెయిన్ పోతుందిలే అని మనం నెగ్లిజెంట్ చేస్తాం. మన నెగ్లిజెన్స్ వేరే వాళ్ళ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తారు. కాబట్టి మనకి ఎప్పుడైనా ఉన్నప్పుడు ఆ విధంగా థింక్ చేసి ఇమీడియట్ ఈసీజీ ఈజ్ వెరీ లో కాస్ట్. సో ఇట్స్ నాట్ కాస్ట్లీ. సింపుల్ ఇన్వెస్టిగేషన్ విల్ సేవ్. ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ తక్కువ ఖర్చులో అయ్యేది మన ప్రాణాన్ని కాపాడుతుంది అంటే దాని నెగ్లిజెన్స్ ఎప్పుడు వహించకూడదు. సో మై మెసేజ్ అయితే అందరికీ ఇదే ఇస్తాను. ఓకే సార్, ఇప్పుడు చెకప్కి వచ్చారు, వాళ్ళకి పలానా ఈ స్టేజ్లో ఉన్నారని తెలిసింది అంటే జనరల్గా ఒక సర్జరీకి వెళ్ళాలనుకున్నా, ఏదైనా ఆపరేషన్కి వెళ్ళాలనుకున్నా ఏ స్టేజ్లో ఉన్నప్పుడు అది ప్రిఫర్ చేస్తారు సార్ మామూలుగా? అంటే ఇప్పుడు హార్ట్ అటాక్, ఛాతీ నొప్పి వస్తుంది, మనం అక్యూట్ అంటే సడన్గా వస్తుంది. సడన్గా వచ్చే హార్ట్ అటాక్లో మెజారిటీ 100% బ్లాకేజ్ రావడం వల్ల వస్తుంది. కాబట్టి దాన్ని ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసుకోవాలి. యాంజియోగ్రామ్ చేసుకొని 100% బ్లాక్స్ ఉంటే దాన్ని ఓపెన్ చేసుకొని స్టంట్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్యూట్ హార్ట్ అటాక్లో దెర్ ఇస్ నో ఆప్షన్. దాన్ని ఓపెన్ చేయాల్సిందే, ఓపెన్ చేసి స్టంట్ వేయాల్సిన మెజారిటీ 95% అదే కండిషన్ ఉంటుంది. ఓ 5% ఏమవుతుందంటే కొందరికి స్పాంటేనియస్గా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఓపెన్ అయిపోయి మైల్డ్ బ్లాక్స్ రివీల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. కొందరికి మల్టిపుల్ వెజల్ డిసీజ్ ఉండొచ్చు. వాళ్ళని ఆ కండిషన్ బట్టి ఏం చేయాలనేది డిసైడ్ చేస్తాం. బట్ అక్యూట్ హార్ట్ అటాక్ సడన్గా వచ్చే చెస్ట్ పెయిన్ రిలేటెడ్ అయితే 100% బ్లాక్ ఉంటుంది, ఆర్ మేజర్ బ్లాక్ 80-90% ఉంటుంది. కాబట్టి వాళ్ళల్లో కంపల్సరీగా స్టంట్ వేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది క్రానిక్ కొరోనరీ సిండ్రోమ్ అంటాం. అంటే నిదానంగా బ్లాక్ డెవలప్ అవుతూ మూసుకుంటూ వస్తుంది. వీళ్ళల్లో ఏ విధంగా ఉండొచ్చు అంటే నడిస్తే ఆయాసం రావడము, ఏదైనా పని చేస్తే ఛాతీ నొప్పి రావడము, స్టెప్స్ ఎక్కితే ఛాతీ నొప్పి రావడం, ఇంట్లో పనులు చేసుకోనికి కూడా ఇబ్బంది పడుతూ ఉండడము, ఈజీగా అలసిపోవడము, నార్మల్ ఆ ఏజ్ వాళ్ళు చేసే పనులు వీళ్ళు చేయలేకపోవడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి వీళ్ళల్లో. ఇలాంటి వాళ్ళు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే పని చేస్తున్నా కదా, పని చేస్తే ఇది నార్మల్ కదా, లేదంటే నా ఏజ్కి ఇది నార్మలే కదా అని వాళ్ళు సర్ది చెప్పుకొని దాన్ని అలానే బేర్ చేస్తూ వెళ్తారు. బట్ ఇది లాంగ్ టర్మ్లో ప్రాబ్లం కాజ్ చేస్తుంది. మనకు తెలియకుండానే గుండె వీక్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఓకే, అది నెగ్లెక్ట్ చేస్తే సడన్గా ఆల్రెడీ ఇది మూసుకుపోతూ ఉంటుంది. కాబట్టి ఈ చిన్న 1 mm బ్లడ్ క్లాట్ ఫామ్ అయినా సడన్ హార్ట్ అటాక్స్ రావడము ఇలా జరిగే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్నా కూడా మనం దాన్ని నెగ్లిజెంట్, అశ్రద్ధ వహించకుండా దాన్ని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అంటే మనకి కామన్గా గుండెకి చేసే టెస్టులు 3. ఒకటి ఈసీజీ, దాంట్లో మేజర్గా ఏమనంటే తెలుస్తుంది. రెండోది 2D ఎకో స్కాన్, మన గుండెని క్లియర్గా మన కళ్ళకు కలిపి అదినట్టు హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది, గుండె లోపల ఉండే గదులు ఎలా ఉన్నాయి, హార్ట్ మజిల్ ఎలా ఉంది, దాంట్లో ఏమన్నా లీక్స్ ఉన్నాయా, మూసుకుపోయినది ఉన్నదా, గుండె చుట్టూ నీరు ఏమన్నా ఉందా, మన మేజర్ బ్లడ్ వెజల్స్ బాగున్నాయా లేదా, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం క్లియర్గా కళ్ళతో చూసి తెలుస్తుంది. కాబట్టి దాంట్లో మెజారిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ వస్తుంది.
ఓకే సార్. ఈసీజీ 2D ఎకో. మూడోది ట్రెడ్మిల్ టెస్ట్. అంటే కొందరికి నార్మల్గా ఉన్నప్పుడు పని చేయకుండా ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఏం కనపడవు. ఓకే సార్. సో మనము నడుస్తూ ఉంటే రావడం, ఎక్సర్సైజ్ చేస్తే రావడము, లేదంటే పనులు చేసుకుంటే ఇట్లాంటప్పుడు వస్తాయి. అవి కూర్చొని 2D ఎకో స్కాన్ బాగానే ఉండొచ్చు, ఈసీజీ బాగానే ఉండొచ్చు. వాళ్ళకి ఆ స్ట్రెస్కి గురి చేసినప్పుడు బాడీని అప్పుడు మనకు సిమ్టమ్స్ అనేది తెలుస్తాయి. దానికి ట్రెడ్మిల్ టెస్ట్ అనేది చేస్తాం. సో వాళ్ళని ఒక ఎక్సర్సైజ్ చేపిస్తాం. ఎక్సర్సైజ్ చేసినప్పుడు బీపీ ఎలా ఉంది, ఈసీజీలో మార్పులు ఏమైనా ఉన్నాయని చూస్తాం. సో అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనకి ఈ ట్రెడ్మిల్ టెస్ట్లో కనిపిస్తాయి అన్నమాట. సో ఈ 3 టెస్ట్ల ద్వారా మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ మనకి హార్ట్ ఎలా ఉంది ఏంటనేది తెలిసిపోతుంది. ఇది కామన్గా మనకు గుండె యొక్క ఫంక్షన్ పనితీరును తెలుసుకోవాలంటే చేసుకోవాల్సిన టెస్ట్లు. ఓకే సార్. ఇంకా కామన్గా రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకోవాల్సినప్పుడు మన బీపీ, కొలెస్ట్రాల్, మన హీమోగ్లోబిన్ ఎంత ఉంది, థైరాయిడ్ ప్రొఫైల్ ఏంటి, ఇవి అనేది మనము షుగర్ ఏముంది, HbA1c లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది ఇవి మన కామన్ బ్లడ్ టెస్ట్. ఇవి చేయించుకుంటే ఓవరాల్గా మన హెల్త్ ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇవి ఈ సంవత్సరం చేయించుకున్నాను బాగున్నాయి కదా, మళ్ళీ అవసరమా అంటే ఈ సంవత్సరం నీ లైఫ్ స్టైల్ ఎలా ఉందో నీకు తెలుసు, వచ్చే సంవత్సరానికి నీ లైఫ్ స్టైల్ ఎలా ఉందో నీకు తెలుసుంటుంది. కాబట్టి మన లైఫ్ స్టైల్ అనేది ఒక స్టాండర్డైజ్డ్గా ఎవరు కూడా మెయింటైన్ చేయడం అనేది కష్టం. కాబట్టి ఎవ్రీ ఇయర్ చేయించుకుంటే కొందరికి జెనెటిక్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఈ ఇయర్ లేనప్పుడు నెక్స్ట్ ఇయర్లో కూడా వచ్చే ప్రాబ్లం, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా లేకుంటే ఇంకో నెక్స్ట్ ఇయర్లో బయటపడే అవకాశం ఉండొచ్చు. కొందరు ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉంటారు, కొందరు ప్రీ హైపర్ టెన్షన్ స్టేజ్లో ఉంటారు. కాబట్టి ఈ రెగ్యులర్గా అట్లీస్ట్ యాన్యువల్ చెకప్స్ అన్న బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ హెల్త్ చెకప్స్ కానీ ఇవి చేయించుకున్నప్పుడు మనకి ఏదైనా బార్డర్ లైన్లో ఉండేటి కూడా తెలుస్తున్నప్పుడు దాన్ని ఇంకా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకొని ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ యాన్యువల్ మన హెల్త్ ఎలా ఉందనేది మనం ఆ హెల్త్ ఉన్నప్పుడే మిగతాటన్ని లైఫ్లో ఎంజాయ్ చేయగలుగుతాం. హెల్త్ లేకుంటే ఏం చేస్తామని ఏం చేయలేం కదా. కాబట్టి ఆ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ అనేది ప్రతి ఒక్కరూ చెయ్యాలి. చాలామందికి సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఒక వస్తువు కొన్నప్పుడో, ఒకటి తిన్నప్పుడో, ఒకటి చూసినప్పుడో సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇట్స్ కామన్. చాలామంది అక్కడ సాటిస్ఫాక్షన్ పొందుతారు. ఓకే, ఇఫ్ యూ స్పెండ్ సంథింగ్, ఇఫ్ యూ రిసీవింగ్ ఇన్ రిటర్న్, లైక్ నేత్రానందం సినిమా చూస్తే మనసుకి ఆనందం ఉంటుంది. లేదా ఏదైనా కొన్నాం అనుకోండి పోయే వస్తువు, దాంట్లో మస్తు ఆనందం ఉంటుంది. తిన్నాం అనుకోండి నాలుక ఆనందం ఉంటుంది. సో హెల్త్ దగ్గరకు వచ్చేసరికి మనకి అది కనపడదు. నీ హెల్తీగా ఉన్నా నీకు కనపడదు, అది ఫీల్ అవ్వాలి. ఓకే, అక్కడ ఆనందం పొందాలి మనము. సో అన్ని టెస్టులు చేయించుకున్నాము, ఇన్ని టెస్టులు చేయించుకొని అంతా బాగుంది, దీనికి అవసరమా అని అది నెవర్ యూ షుడ్ థింక్ లైక్ దట్. ఆ హెల్తీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇదిగా ఉన్నప్పుడే నీ లైఫ్లో నువ్వు చాలా వాటికి నువ్వు ఎంజాయ్ చేయగలుగుతావు. సో ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇస్ ది. సో కాబట్టి మినిమం బేసిక్ ఇవన్నీ, ఇట్స్ నాట్ టూ కాస్ట్లీ అఫేర్. లాట్ ఆఫ్ హెల్త్ ప్యాకేజెస్ ఉంటాయి, తక్కువలో చేస్తూ ఉంటారు. మీకు ఎక్కడ కంఫర్ట్గా ఉంటే, మీకు ఎవరి మీద ట్రస్ట్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బేసిక్ థింగ్స్ అనేది చెక్ చేసుకోండి ఎవ్రీ యాన్యువల్. వీలైతే మీరు ఇంట్లోనే బీపీ చెక్ చేసుకోవచ్చు. హోమ్ బీపీ మానిటరింగ్ ఈజ్ మోర్ అడ్వైజబుల్. క్లినిక్కి పోయినామంటే మన బీపీ ఎట్లాగో ఇట్లా షూట్ అవుతుంది కొంచెము, టెన్షన్లో కానీ యాంగ్జైటీలో కానీ. సో ఇంట్లోనే బీపీ చెక్ చేసుకోవచ్చు. దట్స్ నాట్ ఇంట్లో హోమ్ బీపీ మానిటరింగ్, హోమ్ బీపీ రికార్డింగ్స్ అనేది చాలా ట్రీట్మెంట్లో మేము కన్సిడర్ చేస్తాం. దాన్ని బట్టి కూడా ఇన్ఫ్యాక్ట్ ఓవరాల్ నేనైతే పర్టికులర్లీ ఐ విల్ అడ్వైస్ బీపీ ఉన్న వాళ్ళు, అన్కంట్రోల్డ్గా ఉన్న వాళ్ళు ఇంట్లో బీపీ ఎంత ఉన్నాయి చూసుకొని ఒక రికార్డు మెయింటైన్ చేసి తీసుకురండి. అవి నార్మల్గా ఉండి ఆఫీస్లో ఎక్కువ ఉన్నాయనుకోండి, వీ డోంట్ ఇంక్రీజ్ మెడికేషన్స్ ఆర్ దీస్ థింగ్. దాంతో కంట్రోల్ అవుతుందా, ఇట్స్ గుడ్. రెండుకి వచ్చినప్పుడు కొందరిలో ఎక్కువ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో ఇలా ఉంటుంది కాబట్టి ఇంట్లో అయినా చెక్ చేసుకోవచ్చు మీరు బీపీ మిషన్ పెట్టుకొని. బట్ అట్లీస్ట్ రెగ్యులర్గా ఒక 30-40 ఇయర్స్ దాటిన వాళ్ళు ఇవన్నీ రెగ్యులర్గా చేసుకోవాల్సినది. ఎందుకంటే వీ డోంట్ నో వాట్ టైం ఏం బయటపడతాయి అనేది తెలియదు. లాట్ ఆఫ్ చాలామందికి షుగర్లు, బీపీలు, కొలెస్ట్రాల్లు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఇలాంటి చెకప్స్లో బయటపడిన వాళ్ళు చాలామందే ఉంటారు. మనం ఇవి చేయించుకోవడం ద్వారా మనము మెడికేషన్స్ ఎక్కువ వాడకుండా లైఫ్ స్టైల్ మెజర్స్తో కూడా దీన్ని కంట్రోల్ చేసుకునే స్టేజ్లో బయటపడితే మనం లైఫ్ స్టైల్ విధానంలో మార్చుకొని డైట్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, మన స్లీప్ కానివ్వండి, ఇవన్నీ మాడ్యులేట్ చేసుకొని ఫర్దర్ స్టేజెస్కి పోకుండా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇవన్నీ బేసిక్ టెస్ట్, మన హార్ట్ కండిషన్ ఎలా ఉంది తెలుసుకోవడానికి, మన రిస్క్ ఫ్యాక్టర్స్ జోన్లో ఉన్నామా లేదా అనేది. జెనెటిక్ టెస్టింగ్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కొందరికి జెనెటిక్ రిస్క్ ఎంత ఉంది, హార్ట్ అటాక్స్ అనేది కూడా ఉన్నాయి అవైలబిలిటీ. ఒకవేళ ఫెమిలియల్ హిస్టరీ ఉందనుకోండి, వాళ్ళలో ఈ జెనెటిక్ రిస్క్ అనేది తెలుసుకుంటే, ఒకవేళ రిస్క్ ఎక్కువ ఉంటే వాళ్ళు అగ్రెసివ్ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ ద్వారా రిస్క్ ఫ్యాక్టర్ ఫర్దర్గా వచ్చే రిస్క్ని మనం తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనకి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఎవరికి అవసరం అనేది చూసుకొని మనం సజెస్ట్ చేస్తాం. బట్ జనరల్ టెస్ట్లు అనేది అందరూ కూడా ఒకసారి చేయించుకుంటే మన
రిస్క్ ప్రొఫైల్ ఏంటనేది తెలుసుకోవచ్చు అనమాట. వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ చేశారు సార్. ఈ క్వశ్చన్ తర్వాత ఇల్ ఫినిష్. మామూలుగా ఇప్పుడు సర్జరీస్ అవుతాయి, అయ్యాక కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని డేస్ మాత్రమే వాళ్ళు చెప్పిన ప్రికాషన్స్ వాడేస్తారు. ఆ కొన్ని మంత్స్ అయిపోయినాక యాజ్ ఇట్ ఈస్ రొటీన్ స్టార్ట్ చేస్తారు, అది యాజ్ ఇట్ ఈస్ పొజిషన్కి వచ్చేస్తుంది, నాకు ఒకసారి అయింది ఇంకా మళ్ళీ నాకు రాదు అనే మైండ్ సెట్లో ఉంటారు సార్. అలాంటి వారికి ఇది రాంగ్. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సి ఎవ్రీథింగ్ నేను ఆల్రెడీ చెప్పిందంటే రిలేటెడ్ టు లైఫ్ స్టైల్. ఫస్ట్ పాయింట్, మీ లైఫ్ స్టైల్ బాగాలేకనో, మన జెనెటిక్ రిస్క్ ఎక్కువనో, లేదంటే జబ్బు అంటే ఈవెన్ డిసీజ్ హ్యాజ్ ఇట్స్ ఓన్. ప్రతి జబ్బుకు దాని ఒక కోర్స్ అనేది ఉంటుంది, దాని ఒక విధానం ఉంటుంది. మనం ఎన్ని చేసినా కొన్ని మార్చలేము కూడా. ఓకే, ఫ్యాక్ట్స్ చూసుకుంటే మనం దాన్ని కంట్రోల్ చేయగలం. ఇది అందరూ తెలుసుకోవాలి. ఏంటంటే మనం ఏదన్నా డిసీజ్ని కంట్రోల్ చేయగలం. ఓకే, పర్మనెంట్ క్యూర్ ఇవన్నీ కొన్నిటికే. మనం మారంది మన జబ్బు కూడా మారదు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టు, మనం మారంది మన జబ్బు కూడా మారదు. ఓకే, సో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి దానికి స్టంట్ లేదా బైపాస్ ఏదో తీసుకున్నాం, చేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం డిస్కస్ చేసిన లైఫ్ స్టైల్ మెజర్స్ అన్నీ ఫాలో అవ్వాలి. నువ్వు వేసుకున్నాము నేను ఫాలో కానంటే మళ్ళీ మూసుకుపోతాయి, మళ్ళీ పరిగెత్తుకుంటూ రావాల్సిందే. ఓకే, దాంతోపాటు మనం కొన్ని మెడికేషన్స్ ఇస్తాం, స్టాటిన్స్. ఎందుకంటే మోస్ట్ ఇవి వచ్చేది కొలెస్ట్రాల్ అక్యుములేషన్ వల్ల వస్తుంది. కాబట్టి కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్స్ అనేది మనకు చాలా అధ్యయనాల్లో తేలింది ఏంటంటే ఎంత తక్కువ కొలెస్ట్రాల్ ఉంటే అంత రిస్క్ తక్కువ ఉంటుంది. ఆల్రెడీ అఫెక్ట్ అయినవాడు ఆల్రెడీ ప్రాబ్లం వల్లనే వచ్చింది కాబట్టి నువ్వు కంపల్సరీ లైఫ్ లాంగ్ వాడాల్సిందే. రెండోది బ్లడ్ థిన్నర్. ఎందుకంటే సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ అక్యుములేషన్ ఉన్నప్పుడు మన బాడీలో ఈ జబ్బు అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అయిపోయింది, ఎక్కడైతే బ్లాక్ వచ్చిందో అక్కడనే ట్రీట్ చేసినావు, ఇంకో చోట కూడా వచ్చే అవకాశం, నీకు ఒక చోట వచ్చిందంటే ఇంకో చోట వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు ఈ లైఫ్ స్టైల్ మెజర్స్తో పాటు మెడికేషన్స్ అనేది వాడుకోవాలి. సో బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ తగ్గించడానికి మనం ఈ బ్లడ్ థిన్నర్స్ అనేది వాడతాం. అది స్టంట్ వేసిన తర్వాత ఒక 1 to 3 months 2 బ్లడ్ థిన్నర్స్, ఆ తర్వాత లైఫ్ లాంగ్ 1 బ్లడ్ థిన్నర్ అడ్వైస్ చేస్తాం. ఈ రెండు కంపల్సరీ, ఏది స్టంట్ వేసినా బైపాస్ చేసినా కంపల్సరీగా వాడుకోవాల్సిందే. నువ్వు వాడలేదా మేబీ కొన్ని ఇయర్స్ బాగానే ఉండొచ్చు, ఆ తర్వాత మళ్ళీ పరిగెత్తుకుంటూ రావాల్సిందే. డిపెండ్స్ ఆన్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ రెండు పక్కన పెడితే మెడిసిన్స్, నీ బీపీ ఏంటి, నీ షుగర్ కథ ఏంది, నీ కొలెస్ట్రాల్ కథ ఏంది, నీ ఓబీసీ పొట్ట చుట్టూ ఊబకాయం ఎంత ఉంది, నువ్వు ఎంత స్ట్రెస్లో ఉన్నావు, సరిగ్గా నిద్రపోతున్నావా లేదా, రోజు మంచి ఆహారం తీసుకుంటున్నావా లేదా, ఎక్సర్సైజ్ చేస్తున్నావా లేదా, ఇవన్నీ కూడా మ్యాటరే కదా. ఒకసారి స్టంట్ వేయించుకున్నాక బైపాస్ చేయించుకున్న తర్వాత ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అగైన్. ఇంకా ఇంపార్టెంట్ ఆల్రెడీ అఫెక్ట్ అయినావు, రిస్క్లో ఉన్నావు, ఇవి మెయింటైన్ చేయలేదు అనుకోండి నీకు మళ్ళీ డెఫినెట్లీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కదా. కాబట్టి ఎన్ని చేసినా నువ్వు స్టంట్ వేయించుకున్నా ఏ పర్టికులర్ సైట్లో అంటే ఏ పర్టికులర్ ఆ ప్రదేశంలో ప్రాబ్లం వస్తే దాన్ని ట్రీట్ చేసినాం. స్టంట్ వేసిన తర్వాత మళ్ళీ మన స్టంట్ మీద నార్మల్ వెజల్ లేయర్ వచ్చేస్తుంది, ఎండోథీలియజేషన్ అంటాం. మన నార్మల్ లేయర్ వచ్చేస్తుంది. మన నార్మల్ లేయర్ వచ్చిన తర్వాత ఆ లేయర్లో కూడా మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది మనం లైఫ్ స్టైల్ కానీ మందులు కానీ సరిగ్గా వాడుకుంటే. కాబట్టి స్టంట్ వేయించుకున్న తర్వాత కూడా మన జీవన విధానం అనేది చాలా హెల్తీగా ఉండాలి. మనకి ఏదైతే ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్స్, 1 కొలెస్ట్రాల్ తగ్గించేది, రెండోది బ్లడ్ థిన్నర్, సింగిల్ బ్లడ్ థిన్నర్ డ్రగ్ కంపల్సరీ లైఫ్ లాంగ్ వాడుకోవాలి. దానికి తోడు మన దురదృష్టవశాత్తు మనకు బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్ ఉంటే దానికి తగ్గ మెడిసిన్స్ వాడుకోవాల్సిందే. లేదంటే అవి కంట్రోల్ ఉండవు, అవి కంట్రోల్ లేకుంటే మళ్ళీ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మూడోది మన గుండె ఫంక్షన్, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి హార్ట్ మజిల్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది నువ్వు ఎంత తొందరగా వచ్చి దాని ట్రీట్మెంట్ తీసుకున్నావో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది నువ్వు నార్మల్కి వస్తుందా లేదా అనేది. ఓకే, మనం లేటుగా వచ్చినాం అనుకోండి ఆ మజిల్ కొంచెం డ్యామేజ్ అయ్యి నియర్ నార్మల్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. కాబట్టి ఆ హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనకు అడిషనల్గా ఇంకొన్ని మెడికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అది కాలం క్రమేణా మనకు ఆ హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతూ ఉంటే అప్పుడు ఆ మెడికేషన్స్ అనేది డోసులు తగ్గించుకోవడమో, డ్రగ్స్ అవసరం లేదు నార్మల్ అయితే తగ్గించడమో జరుగుతుంది. కాబట్టి ఒకసారి స్టంట్ వేయించుకున్నా లేదా బైపాస్ వేయించుకున్నా కంపల్సరీగా మన జీవన విధానాన్ని కంపల్సరీగా హెల్తీగా మెయింటైన్ చేసుకోవాల్సిందే. ట్రీట్ చేసేసారు ఇంకా నేను ఏమైనా చేసుకోవచ్చు లేదు. ఓకే సార్, మనం ఏదైనా చేయొచ్చు. ఎప్పుడు మనము ప్రతిదాన్ని లిమిట్లో కంట్రోల్లో పెట్టుకుంటే నువ్వు హ్యాపీగా ఏదైనా తినచ్చు, ఏదైనా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ని. అది మితిమీరితేనే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చేది. కాబట్టి బ్యాలెన్స్ అండ్ రిక్వైర్డ్ అమౌంట్
మాత్రమే తీసుకోవాలి. అది ఉన్నంత వరకు హ్యాపీగా మన రిస్క్ని తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. కంప్లీట్గా క్యూర్ చేయలేము, కంప్లీట్లీ ప్రివెంట్ చేయలేము. ఓకే ప్రివెంట్, ఓకే సార్. రిస్క్ని తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఓకే బికాజ్ మన బాడీలో సిస్టమ్ ఈజ్ డిజైన్ లైక్ దట్. కొలెస్ట్రాల్ అక్యుములేషన్ జరిగే సిస్టమ్ 20 years నుంచే స్టార్ట్ అవుతుంది. అది నిదానంగా మన లైఫ్ స్టైల్ని బట్టి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ని బట్టి కొందరిలో అర్లీగా రావడం, కొందరిలో లేట్గా రావడం ఇలా జరుగుతుంటుంది. అంతేగాని కంప్లీట్గా రాదు అంటే యూఆర్ లక్కీ. ఆ డిసీజ్ నీ జెనెటిక్ కండిషన్కి, నీ లైఫ్ స్టైల్కి నీకు ఆ డిసీజ్ నీకు రాకుండా నువ్వు కాపాడుకున్నావు అంటే ఆ రిస్క్ని అంత వెరీ లో లెవెల్కి నువ్వు తగ్గించుకున్నావు. నువ్వు ఇవన్నీ ఫాలో కాకుంటే నీ రిస్క్ లెవెల్ నువ్వు పెంచుకున్నట్లే. కాబట్టి నువ్వు 40కి అఫెక్ట్ అవ్వచ్చు, ఆ 50కి అఫెక్ట్ అవ్వచ్చు, 60కి అఫెక్ట్ అవ్వచ్చు. ఎనీ ఆఫ్ ద టైం అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ మనం చేయించుకున్న తర్వాత కూడా ఈ ప్రొసీజర్స్ అన్నీ జీవన విధానం అనేది కంపల్సరీగా హెల్తీగా మెయింటైన్ చేయాలి. మనకి ఏదైతే నెసెసరీ మెడికేషన్స్ ఉంటాయో అవి వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ రిమెంబర్, హార్ట్ అటాక్ అనేది గుండెలో ఒక రకం జబ్బు మాత్రమే. గుండె జబ్బులలో వేరే జబ్బులు చాలా రకాలు ఉన్నాయి. దాన్ని కూడా ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ అంటాం. మనం వయసు పెరిగే కొద్దీ కూడా ఇవన్నీ కామన్గా వస్తాయి. సో వయసుతో పాటు మన ఇప్పుడు ఒక కారు కొన్న తర్వాత ఎట్లయితే దాని ఏజ్ బట్టి యూసేజ్ని బట్టి ఎలా డీజనరేట్ అంటే అది అయిపోతూ ఉంటుందో దాని లైఫ్ స్పాన్, మనం కూడా ఏజ్ అయ్యే కొద్దీ మన బాడీలో ఆ సిస్టమ్స్ అనేది అలా ఆ సిస్టమ్స్ కూడా ఏజ్ అవుతూ ఉంటాయి. ఈ సిస్టమ్స్ కూడా ఏజ్ అయినప్పుడే మనకు ఈ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అవర్ బాడీ ఈజ్ డిజైన్ లైక్ దట్. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అవర్ బాడీ యాజ్ ఎ మెషిన్ లైక్ దట్. సో అది మనం 60 సంవత్సరాలు స్టేబుల్గా రిపేర్లు రాకుండా పెట్టుకుంటే వీఆర్ లక్కీ ఎనఫ్. ద యావరేజ్ ఇండియన్ లైఫ్ స్పాన్ ఈజ్ 63 years now. You are lucky enough, average Indian lifespan, you are lucky enough if you are living up to 63. బట్ దానికంటే ముందే 40 సంవత్సరాల నుంచి ఇన్ని జబ్బులు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఎంత హెల్తీ విధానాలను మనం ఫాలో అయితే ఎంత మంచిది. అండ్ ఆల్వేస్ బెటర్ ఇస్ హోమ్ బేస్డ్ కుకింగ్. ఓకే సార్. నీ చేతిలోనే వంట ఏం చేసుకుంటున్నావు అని, ఆ ప్రోడక్ట్స్ కూడా వచ్చేది ఇంట్లో వచ్చే దాంట్లో కూడా ఎన్ని అవకతవకలు ఉంటాయి మనకు కూడా తెలియదు. మనం ఆర్గానిక్ అని కొంటామో లేదంటే అవైలబిలిటీ ఉండే తీసుకుంటామో, అక్కడి నుంచి వచ్చే దాంట్లో కూడా ఏమున్నాయో తెలియదు. బట్ అట్లీస్ట్ ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ వాట్ వీఆర్ యూజింగ్. మన చేతుల్లో ఉంటుంది ఎంత సేఫ్టీగా ఎంత హెల్తీగా కుక్ చేసుకుంటున్నాం అనేది. కాబట్టి ఆల్వేస్ ప్రిఫర్ హోమ్ బేస్డ్ ఫుడ్ అండ్ లివ్ హెల్తీ. ఓకే సార్. ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అలాగే గుండెకి సంబంధించి అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పాటించాల్సినవి ఏంటి, సర్జరీ కన్నా బిఫోర్, సర్జరీ తర్వాత కూడా పాటించాల్సినవి ఏంటి అనే వాటి గురించి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.